నేర్పావు, కాని ఈ భూమి ఎప్పటికీ నీ సొంతం కాదు. మ్మ్. నువ్వు ప్రజలను రక్షించావు, కాని ఆ ప్రజలు నీ ఆస్తి కాదు. నువ్వు గొప్ప అధికారాన్ని చేతబట్టావు, కాని ఆ అధికారం కేవలం కొంతకాలం పాటు నీ చేతిలో ఉంచబడిన ఒక సాధనం మాత్రమే అని చెప్పాడు. ఈ మాటలు చెప్పగానే నాకు వెంటనే వేనరాజు గుర్తుకొస్తున్నాడు. పృథు మహారాజు కూడా తన తండ్రి అయిన వేనరాజు గుర్తుకొచ్చుంటాడు గదా. ఖచ్చితంగా మన మూలాలల్లో వేనరాజు ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంటుంది. అతను అధికారాన్ని తన వ్యక్తిగత ఆస్తిగా భావించాడు కదా. ఆ వేనరాజు కథ వింటుంటేనే భయం వేస్తోంది. అతను ఆ అధికారాన్ని ఒక ప్రాణాంతకమైన విషంలా ఎలా మార్చుకున్నాడో మనం క్రితంసారి చూశాం. అవును, నేనే దేవుడిని, నేనే చట్టాన్ని, ఇదంతా నాకోసమే అని ఒక విపరీతమైన అహంకారం అతనిలో పెరిగిపోయింది. మునులు కూడా అతని ఆ సైకలాజికల్ ఫీడ్బ్యాక్ లూపును బద్దలు కొట్టలేకపోయారు. చివరికి అది అతని పతనానికే దారితీసింది. అంటే అధికారమనేది ఒకేలా ఉన్నా దానిని స్వీకరించే మనస్సును బట్టి అది అమృతంగానో విషంగానో మారుతుందన్నమాట. పృథు మహారాజు ఆ సైకలాజికల్ లూప్ను బ్రేక్ చేశాడు. అవును, తాను సింహాసనం మీద నుంచి కిందకు దిగి మునుల పాదాలు కడగడం ద్వారా నేను సర్వాంతర్యామిని కాదు అని తనకు తాను గుర్తుచేసుకున్నాడు. కరెక్ట్గా చెప్పారు. వేనరాజులో ఉన్నది అధికారం పట్ల ఒక జబ్బుపడిన మమకారం, కాని పృథు మహారాజులో ఉన్నది స్పష్టమైన బాధ్యత. రైట్. ఎప్పుడైతే మనం అధికారాన్ని ఒక సేవగా, ఒక తాత్కాలికమైన సాధనంగా చూస్తామో అప్పుడది మనసుకు అంటుకోదు. ఇక్కడ పృథు మహారాజు ఒక ప్రాక్టికల్ సందేహాన్ని వ్యక్తం చేశాడు. అడిగాడా? మీరు చెప్పింది సత్యమే, కాని నా బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత, ధర్మాన్ని నిలబెట్టిన తర్వాత ఒక పాలకుడుగా నేను దేనికోసం వెతకాలి అని అడిగాడు. చాలా న్యాయమైన ప్రశ్న ఇది. దానికి సనందరుడిచ్చిన సమాధానం ధర్మం యొక్క సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆయనంటాడు, రాజా, బాధ్యత ఎక్కడి నుండి పుడుతుందో ఆ మూలాన్ని వెతకాలి. మూలాన్ని వెతకానా? అవును, ధర్మమంటే కేవలం దొంగలను శిక్షించడం, చట్టాలు చేయడం మాత్రమే కాదు. ధర్మమనేది మనిషి లోపల ఉండే స్పష్టత, స్వీయ నియంత్రణ మరియు ఇది నాది అనే మమకారం లేకుండా పనులు చెయ్యగలగడం అన్నాడు. ఓ, ఈ మమకారం లేకుండా పనులు చేయడం, లేదా మన గ్రంథాలలో చెప్పే కర్తృత్వ భావన వదిలిపెట్టడం అనేది ఒక పెద్ద చిక్కు ప్రశ్నలా అనిపిస్తుంది నాకు. ఎందుకలా అనిపిస్తోంది? అంటే ఒకసారి మనం వాస్తవ ప్రపంచంలోకి వద్దాం. ఆ మునులు పృథు మహారాజును వెంటనే రాజ్యం వదిలేసి కాషాయ బట్టలు కట్టుకుని అడవులకు వెళ్ళిపోమని చెప్పలేదు కదా. లేదు లేదు, ఖచ్చితంగా చెప్పలేదు. వాళ్ళేమన్నారు? నీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చు, కాని నువ్వే అంతా చేస్తున్నావని భ్రమను వదిలేయని చెప్పారు. వినడానికిది చాలా బావుంది, కాని ప్రాక్టికల్గా కష్టం కదా. అంటే ఏ రకంగా? ఇప్పుడు రాజు అంటే ప్రతిరోజు యుద్ధాలు చేయాలి, పరిపాలన చూడాలి, పన్నులు వసూలు చెయ్యాలి. ఇన్ని చేస్తూ మళ్ళీ ఇదంతా నేను చేయడం లేదు అనుకోవడం సాధ్యమేనా? ఈ సాధ్యమేనా అన్న ప్రశ్నలోనే అసలు దాని కఠినత్వమంతా దాగి ఉంది. ఈ బోధన వెనుక ఉన్న సైకాలజీని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. చెప్పండి. పనిచేయడం, కష్టపడటం అనేది ఒక శారీరక లేదా మేధోపరమైన ప్రక్రియ. కాని ఆ పని ఫలితం పెట్ల అతుక్కుపోవడమనేది మానసికమైన బలహీనత. రైట్, అటాచ్మెంట్ అంటాం కదా. అవును. ఉదాహరణకు, ఒక వ్యాపారవేత్త ఒక గొప్ప సంస్థను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తాడు. లేదా ఒక తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి పిల్లల భవిష్యత్తును నిర్మిస్తాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇదంతా నా వల్లే జరిగింది, నేను లేకపోతే ఏమీ లేదు అనే అహంకారం పుట్టటం చాలా సహజం కదా. ఆ అహంకారం, ఆ గుర్తింపు కోసం ఆరాటపట్టమే మనిషికి అతిపెద్ద వల. అలాగైతే ఆ వల చాలా ప్రమాదకరమైనది. అవును. మునులు పృథు మహారాజును హెచ్చరించింది ఈ వల గురించే. నువ్వు రాజ్యాన్ని ఉద్ధరించావు నిజమే, కాని దానికి కారణం నువ్వు కాదు, కాలం నిన్ను ఒక సాధనంగా ఎంచుకుంది అంతే. ఆ బాధ్యతను పూర్తిచేసి దానికి అంటుకోకుండా తప్పుకో అని బోధించారు. సూపర్. అంటే ఒక రకంగా యాజమాన్య భావన, ఆ ఓనర్షిప్ లేకుండా పాలించటమన్నమాట. మనం ఒక అద్దెంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంతే బాధ్యతగా ఉంచుకుంటాం, కాని అది నా సొంతం అని గొడవపడం కదా. సరిగ్గా అలాగే మునులు పృథు మహారాజుకు ప్రపంచాన్ని ద్వేషించమని చెప్పలేదు, ప్రపంచాన్ని సరైన దృష్టితో చూడమని చెప్పారు. గర్వం లేకుండా సేవ చేయడం, నాది అనుకోకుండా రక్షించడం. అవును. ఒకవేళ రాజ్యానికి నీ అవసరం ఇక లేదు అనిపించినప్పుడు చాలా ప్రశాంతంగా, ఏ విధమైన అపరాధ భావన లేకుండా ఆ బాధ్యత నుంచి తప్పుకోవడం.
ఉమ్, పృథు మహారాజు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఆయన ప్రతిస్పందన ఎలా ఉందో ఊహిస్తేనే చాలా గొప్పగా అనిపిస్తోంది. ఆయన ప్రతిస్పందన చాలా మృదువైనది, అలాగే లోతైనది కూడా. ఆ బోధనలు పూర్తయిన తరువాత పృథు మహారాజు మునులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. హ్మ్, ఆయన ఏమన్నాడంటే, ఓ పూజ్యులైన మునులారా, నేను కేవలం ఈ భౌతికమైన భూమిని, ఈ రాజ్యాన్ని మాత్రమే ఉద్ధరించగలిగాను. కాని ఈరోజు మీరు నా హృదయంలో పేరుకుపోయిన అహంకారాన్ని, ఆ అజ్ఞానాన్ని ఎలా ఉద్ధరించుకోవాలో నేర్పించారు అని కృతజ్ఞతలు తెలియచేశాడు. వావ్, ఎంత గొప్ప మాట! అవును, ఆ మునులు ఆయనను ఆశీర్వదించి ఎక్కడ నుండి వచ్చారో అంతే నిశ్శబ్దంగా అక్కడి నుండి నిష్క్రమించారు. ఆ ఆశీర్వాదం కేవలం ఒక రాజుకు మాత్రమే కాదు, బాధ్యతను మోస్తూ ఏదో ఒకరోజు ఆ బాధ్యతను వదిలిపెట్టాల్సిన ప్రతి మనిషికీ ఒక మార్గదర్శకం లాంటిది. ఈ సంఘటన తర్వాత పృథు మహారాజులో వచ్చిన మార్పు అనేది బయటకు కనిపించే ఆడంబరం కాదు. అంటే ఆయన మరుసటి రోజే కిరీటం తీసేసి సన్యాసిగా మారిపోలేదు గదా. లేదు, ఆయన సింహాసనం మీదే ఉన్నాడు, యథావిధిగా రాజ్యాన్ని పాలించాడు. కాని ఆయన లోపల ఒక సూక్ష్మమైన అగ్ని రాజుకుంది. ఆయన మాటల వేగం తగ్గిపోయింది, ప్రతి నిర్ణయంలో స్పష్టత పెరిగింది. నేను చేస్తున్నాను అనే ఆ బరువు ఆయన భుజాల మీనుండి దిగిపోయింది. ఖచ్చితంగా. బయటి ప్రపంచానికి ఆయన అజేయుడైన చక్రవర్తిలా కనిపిస్తున్నాడు. కాని ఆయన అంతరంగంలో ఒక స్వచ్ఛమైన సత్య గవేషకుడు నిద్రలేచాడు. విరక్తి అనేది అడవుల్లోకి పారిపోవడం కాదు, అది మనసులో పుట్టే ఒక నిర్మలమైన నిశ్చలత్వమని ఆయన తన ప్రవర్తన ద్వారా నిరూపించాడు. అవును, ఇక్కడే విరక్తి అనే పదానికి మనకు సరైన నిర్వచనం దొరుకుతోంది. విరక్తి అంటే ప్రపంచం మీద కోపం కాదు, ప్రపంచం పట్ల స్పష్టమైన అవగాహన అంటారు. అదే ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే విచక్షణ. పృథు మహారాజు జీవితంలో ఈ ఘటం మనకు నేర్పే అతి ముఖ్యమైన పాఠమేంటంటే, ఎంత గొప్ప విజయం సాధించిన నాయకుడికైనా తనను తట్టిలేపే ఒక మార్గదర్శి అవసరం. ఖచ్చితంగా అవసరం. ఉత్తమమైన గురువులు మనల్ని పొగడరు, వారు మనల్ని మనం స్పష్టంగా చూసుకునేలా ఒక పగిలిపోని అద్దాన్ని మన ముందుంచుతారు. అవును. పృథు మహారాజు ఆ అద్దంలో తనని తాను చూసుకున్నాడు, తన పరిమితులను గుర్తించాడు. అందుకే ఆయన ప్రయాణం ఒక మహారాజుగా ప్రారంభమై నెమ్మదిగా ఒక యోగిగా, ఒక తపస్విగా పరివర్తన చెందుతోంది. అద్భుతం. ఈనాటి మన అన్వేషణను ముగించే ముందు ఈ కథను ఆధారం చేసుకుని మనం ఆగి ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్ననిక్కడ వదలాలి అనిపిస్తోంది. చెప్పండి. మనం ప్రతిరోజూ ఎన్నో పనులు చేస్తుంటాం. కుటుంబ బాధ్యతలు, ఆఫీసు పనులు, సమాజంలో మన పాత్రలు. కాని ఆ పనులలో ఎంత శాతం నిజమైన బాధ్యతతో చేస్తున్నాం, మరియు ఎంత శాతం ఇది నాది, నా వల్లనే జరుగుతోంది, నాకే పేరు రావాలి అనే మమకారంతో చేస్తున్నాం? చాలా లోతైన ప్రశ్న. రోజువారీ పరుగులాటలో అసలు మన మనసును ఏది పాలిస్తోంది? ఈ ప్రశ్నను మనకు మనం నిరంతరం వేసుకుంటూ ఉంటే బహుశా మన ప్రయాణం కూడా పృథు మహారాజులా అహంకారం నుండి నిశ్చలత్వం వైపు ఒక కొత్త మలుపు తిరుగుతుందేమో. ఇది చాలా బరువైన, కాని తప్పకుండా సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న. ఆ సమాధానం దొరికినప్పుడే మనిషికి నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. నిజమే. సనకాదిమునుల జ్ఞానాన్ని పొందిన తర్వాత పృథు మహారాజు హృదయం ఆ అధికార ప్రశంసల నుండి, భౌతిక విజయాల నుండి నెమ్మదిగా ఆధ్యాత్మిక సాధనవైపు మరలడం మొదలైంది. కాని దశాబ్దాల పాటు తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఒక చక్రవర్తి, తన మాట శాసనంగా బతికిన ఒక నాయకుడు కదా. అవును, నిజంగా ఆ అధికారాన్ని, ఆ కీర్తిని వదిలిపెట్టి తపస్సువైపు వెళ్లడానికి తన మనసును ఆచరణాత్మకంగా ఎలా సిద్ధం చేసుకున్నాడు? మన తదుపరి అన్వేషణలో పృథు మహారాజు తపస్సువైపు తన అడుగులు ఎలా వేశాడో, ఆ ప్రయాణంలోని అంతర్గత సంఘర్షణలు ఏమిటో విశ్లేషించబోతున్నాం. అంతవరకు మనల్ని ఏది పాలిస్తోందో నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉండాలి.